సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేసి అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీడీపీ నేత శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. అంగన్వాడీలపై ప్రభుత్వం వేధింపుల్ని ఆపాలని, అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టే కార్యక్రమానికి స్వస్తి పలకాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు మద్దతు తెలుపుతున్న టీడీపీ రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. గత 11 రోజులుగా విజయవాడ కేంద్రంగా అయితే ధర్నా నిర్వహిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఏదైతే అంగన్వాడీలకు ఇవ్వాల్సినటువంటి అన్ని కూడా ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు చెప్పినా కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందనే నేపథ్యంలో 11 రోజులుగా అంగన్వాడీ టీచర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి హెల్పర్స్ అందరూ కూడా 11 రోజులుగా ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. ఈ ధర్నాకి ఈ రోజు తెలుగుదేశం పార్టీ రైతు సంఘ నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గత 11 రోజులుగా అంగన్వాడీ యొక్క టీచర్లంతా కూడా ధర్నా నిర్వహిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయానికి, దాన్ని ఎలా చూడాలి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తను మర్చిపోయాడు. గతంలో లాగానే విధ్వంసకారులాగా, ఒక ముఠాకోరులాగా, ఒక దౌర్జన్యాలు జరిపేటువంటి హంతక ముఠాకి నాయకుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈరోజు మహిళలు, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జగన్మోహన్ రెడ్డి గతంలో వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. హామీని అమలు చేయడానికి ఏంటి పద్ధతి? చర్చలు జరపాలి, ఉన్న పరిస్థితి వివరించాలి. ఇదిగో ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు 3 పువ్వులు 6 కాయలుగా ఉండుంటే ఇదిగో మీకేం డోకా లేదు, మీకు చెప్పిన డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పాలి. లేదు ఈ దద్దమ్మ చేతగాంతనం వల్ల ప్రభుత్వం దివాలా తీసుంటే, అమ్మా మీకు చెప్పిన మాట నిజమే, కానీ నేను ఒక చౌట దద్దమ్మనయ్యి ఇదిగో ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది, నేను ఇప్పుడు మీకు డబ్బులు లేను, కొద్దికాలం ఓపిక పట్టమని చెప్పి అడగాలి. దానికి బదులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ మహిళల్ని బెదిరించే దానికోసం తాళాలు పగలగొట్టడం, తలుపులు పగలగొట్టడం, ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను అడిగేది ఏమంటే, ప్రజాస్వామ్యంలో ఇదన్నీ ప్రభుత్వ ఆస్తి. ఈ ప్రభుత్వ ఆస్తి లూటీ జరుగుతూ ఉంటే, తాళాలు పగులుతూ ఉంటే ముఖ్యమంత్రికి సిగ్గుందా లేదా? ముఖ్యమంత్రి సిగ్గుపడాలా వద్దా? ఇది ఎవరికో ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఈ తాళాలు పగలగొట్టడం, దాన్ని ఇంకొకరి చేతనే చేపిస్తానంటూ ప్రభుత్వాన్ని ధిక్కరించడంతో సమానం. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క దద్దమ్మ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి మూట ధిక్కరిస్తుంది అని దీని అర్థం అవుతా ఉంది. అందువల్లనే అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఇంకా గట్టిగా కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోయేదానికోసం వచ్చారు. వారికి సంపూర్ణమైనటువంటి సంఘీభావాన్ని తెలియజేయటం, అదేవిధంగా భవిష్యత్తులో ఈ ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతును అందించేదానికోసం తెలుగు రైతు విభాగం నుంచి మేము వచ్చి వారికి ఆ విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ యొక్క డిమాండ్లన్నీ మీరు నిర్వర్తిస్తారు అని ఆలోచన? ఖచ్చితంగా వారు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ల మొత్తాన్ని కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నిటినీ కూడా రేపు ప్రభుత్వం పరిశీలించి ఎన్నిటిని ఎంత మేరకు అవకాశం ఉంటే, లేదు ఇంకా కొంత బెటర్గానైనా ఇంకా మెరుగ్గా కూడా అవకాశం ఉన్నటువంటి అన్ని అంశాలని పరిశీలించి వారిని ఆదుకోవడం అనేది ప్రభుత్వం బాధ్యత. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏదైతే వీళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి, ఇప్పుడు వీళ్ళు కోరిన దానికన్నా కూడా మెరుగైన మేము ఒక తెలుగుదేశం పార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనతో పాటు శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వలితో కృష్ణ మేడం, విజయవాడ ధర్నా చౌక్ నుంచి.